సంఘటన దురదృష్టకరం. అందరూ సంయమనం పాటించాలి. శంకవరం మండలం శంకవరం గ్రామంలో కొందరు ఆకతాయిలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసి ఆ మహనీయుని అవమానించిన సమాచారం తెలిసిన వెంటనే శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభారాజు స్పందిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను గుర్తించి వారిని శిక్షించాల్సిందిగా కోరారు. ఇటువంటి దుందుడు చర్యలను ఖండిస్తున్నానని అన్నారు. ఇప్పటికే స్థానిక పోలీసు వారు జిల్లా ఎస్పీ హోంమంత్రి అనితతో మాట్లాడాలని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరడమైనది. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు, యావత్ భారత జాతికి చెందిన ముద్దు బిడ్డ. అంతటి మహనీయుడి విగ్రహాన్ని అపచారం చేయడం అనేది నిజంగా క్షమించరాని నేరం. దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో, లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది. జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది. ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు, ఎటువంటి అపోహలు చెందవద్దు. కూటమి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. సోదరులంతా సమన్వయంతో ఉండి దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది.